చేస్తున్నావు రణ్వీర్? బాగీని కాల్చమంటే మనోహర్ని కాలుస్తున్నావేంటి? నేను మనోహర్ని కాల్చడం ఏంటి? నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే బయలుదేరిపోతున్నాను. నువ్వు బయలుదేరుతుంటే మరి ఇక్కడికొచ్చింది ఎవరు? నిజమైన బ్లాక్ మ్యానా? ఎవరు నువ్వు? ఎందుకు మనోహర్ గారిని చంపాలనుకుంటున్నావు? భాగ్యం చంపకుండా నాకేం చేశాడేంటి? రే నిన్ను! ఆగు ఆగు! ఏమండి ఏమండి? బ్లాక్ మ్యాన్! బ్లాక్ మ్యాన్! బ్లాక్ మ్యాన్! గుర్తు చేసుకో మనోహరి, నీ వల్ల ఎక్కువ అపకారం ఎవరికి జరిగింది? నా వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఒక్క అరుంధతే. నేను దాని ప్రాణాలే తీసేశాను. మనోహర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మన ఇంటికి వచ్చారా? తనకంటూ ఎవరు లేరు కదండి. తన కోసం ఎప్పుడూ ఎవరూ రాలేదు. అమరేంద్ర కోసం నువ్వు ఈ ఇంటికొస్తే నీ కోసం ఆ బ్లాక్ మ్యాన్ వస్తున్నాడు. ఎక్కడ నీ జీవితం ఉందనుకుంటున్నావో అక్కడే నీకు మృత్యువు కూడా ఉంది మనోహరి. వాడు ఎవడో తెలిస్తే వాడికే నేను మృత్యుదేవతనవుతాను. వాడిని ఎలాగైనా కనిపెట్టాలి. నువ్వు నన్ను కనిపెట్టలేవు మనోహరి. నీ పాలిట యముణ్ణి నేనే. ఆ యముణ్ణి కనిపెట్టడం నీ వల్ల అవుతుందనుకుంటున్నావా? నా వల్ల కాకపోయినా అమర్ వల్ల అవుతుంది. ఆ బ్లాక్ మ్యాన్ ని నేను వదిలిపెట్టినా అమర్ వదిలిపెట్టడు. నా కూతురి చావుకు కారణమైన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. ఆ రోజు నా కూతుర్ని ఎలా వెన్నుపోటు పొడిచావో అదే విధంగా నేను అజ్ఞాతంలో ఉండి నిన్ను చంపేస్తాను. నా కూతురికి ఆత్మశాంతి చేకూరుస్తాను. నీ గురించి ఆ అమరేంద్రకి తెలిసిపోతే తనే నిన్ను చంపేస్తాడేమో. అలా జరగదు. అనవసరంగా నన్ను భయపెట్టుకో. అమరేంద్రకు నిజం తెలిసే లోపే బాగి చేస్తుంది, ఆ బ్లాక్ మ్యాన్ చేస్తాడు. నిన్ను చంపకుండా నేను చావను మనోహరి. మనోహరి, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్న వాణ్ణి పట్టుకోవడానికి అమరేంద్ర గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అవును,
అమరేంద్రదైనా పట్టుకుంటే అది దొరికే వరకు వదిలిపెట్టడు. అయితే నువ్వు ఏదో ఒక రోజు అమరేంద్రకి దొరికిపోవడం ఖాయం. నేనెందుకు దొరుకుతాను? అంటే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది రణవీర్ భార్యేనని బాగి అమరేంద్రలో అనుమానం కలిగించింది కదా. పైగా అతను రణవీర్ భార్య కోసం వెతుకుతున్నాడు. అంటే త్వరలో నువ్వు కూడా దొరికిపోతావనే కదా అర్థం. ఛాన్సే లేదు. అమర్ ఎవరినైనా పట్టుకోగలడేమో కానీ నన్ను మాత్రం కనిపెట్టలేడు. అంతేలే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు కదా. ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈస్ కలెక్టెడ్. సరే రండి. సో అంతా కలెక్ట్ చేసుకున్నారు కదా? ఎవ్రీథింగ్ ఈస్ కలెక్టెడ్. ల్యాబ్కి వెళ్ళాక టెస్ట్ చేస్తాను. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకేమనిపిస్తుంది? మొన్న గన్ మీద దొరికిన ఫింగర్ ప్రింట్స్, ఇప్పుడు కలెక్ట్ చేసిన శాంపిల్స్ దాదాపు సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ఆ కిల్లర్ని దగ్గరగా చూశాను. అతని బాడీ లాంగ్వేజ్, అతని బిహేవియర్ని బట్టి చూస్తే అతను కాస్త వయసు అయిపోయిన వాడిలా అనిపిస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ సార్. ఐ థింక్ అతను 60-65 సంవత్సరాల వయసు గల వ్యక్తి అయి ఉండాలి. 60-65 వయసు గల వ్యక్త? కంపతీసి సరస్వతి వాడనా? ఆ కుటుంబానికి నీ పీడ లేకుండా చేస్తా.